హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ అయితే నేను చిత్రాన్నం చేయబోతున్నాను. చిత్రాన్నం అంటే ఏంటో కాదండి, లెమన్ రైస్ అండి. సో లెమన్ రైస్ ఎలా చేయబోతున్నానో ఒకసారి చూడండి. సో ముందుగా కడాయిలో అయితే నేను ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేసుకుంటాము అంటే శనక్కాయలు ఉంటాయి కదండి, వేరుశనక్కాయలని వాటిని అయితే నేను ఈ ఆయిల్లో ముందుగానే ఫ్రై చేసుకుంటానండి. డైరెక్ట్గా నేను ఆయిల్లో వేయించను, ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాను. సో చూస్తున్నారు కదా, ఇలాగా అవి దూరగా వేయించుకొని వాటిని తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. సో ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే ఆయిల్లో ఉండేసి చేసుకోవడం వల్ల అవి కరుం అని అనదు. సో ఇట్లాగా టేస్టీగా ఉంటుంది కాబట్టి క్రిస్పీగా, అందుకోసం తీసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు అదే ఆయిల్లో పోపు పెట్టుకుంటున్నానండి. సో పోపు దినుసులు, తిరువాత గింజలు అన్నీ కూడా. సో అలాగే నాకు కొంచెం మినపప్పు వేసుకోవడం అంటే చాలా ఇష్టము. మినపప్పు, శనగపప్పు వేసుకుంటాను లెమన్ రైస్లోకి. సో చూడండి, పచ్చికరివేపాకు. సో అవంతా అయింది కదా. సో ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి పచ్చిమిర్చి అలాగే సాల్ట్ కలిపినటువంటి కచ్చాపచ్చగా వేసినటువంటి పేస్ట్ అండి. ఇది కూడా నేను ఆయిల్లో ఇలాగే మగ్గబెట్టేస్తాను. సో ఎందుకంటే ఇది రైస్ మొత్తానికి కారం అనేది కరెక్ట్గా యూనిక్గా పడుతుందండి, దానికోసం. సో మగ్గిపోతున్నాయి కదండి. ఇప్పుడే దీంట్లో కొంచెం పసుపు అనేది అయితే వేసుకుందాము. సో పసుపు వేసుకున్నాను కదా, ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిపేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి, అందరూ చేస్తారు, బట్ నేను పోతే కొంచెం వెరైటీగా చేస్తాను. సో చూడండి, మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే మనకంతా మగ్గిపోయింది కదా. సో అంతా మనకి దగ్గర అయిపోతుంది. సో లెమన్ రైస్లోకి కావాల్సిన రైస్ని అయితే ముందుగా నేను వండి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ రైస్ని మనమైతే ఇందులో వేసేసుకుంటున్నాము. సో చూడండి ఒకసారి. సో మొత్తం కూడా ఇలా వేసేసుకోవాలండి. మీకు ఒక డౌట్ రావాలండి, నేను లెమన్ ఎక్కడా వేయలేదే, లెమన్ రైస్ అనేది మరి ఈ అమ్మాయి లెమన్ వేయలేదే అనుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు నేను మనం ఫస్ట్గా వేయించుకున్నటువంటి వేరుశనగ పప్పు అలాగే లెమన్ జ్యూస్. సో లెమన్ జ్యూస్ని కూడా నేను అంతా కూడా కలిపిన తర్వాత పైన వేస్తానండి. సో ఇప్పుడు మొత్తం కూడా మనము ఒక్కసారిగా అంత రైస్ అంతా కూడా కలిపెట్టేసుకుంటున్నాం. చూడండి, ఎంతో టేస్టీగా, చాలా హెల్తీగా ఉండేటువంటి లెమన్ రైస్ నా ఫేవరెట్. సో దీంట్లోకి మనము మజ్జిగ చారు కానీ లేకపోతే ఆలు ఫ్రై కానీ చేసుకుంటే కాంబినేషన్ అదిరిపోద్ది. అదేది లేదనుకుంటే కూడా వేడి వేడి లెమన్ రైస్లోకి అప్పడం వేయించుకొని తిన్నా కూడా సూపర్బ్ కాంబినేషన్ అండి. మీకు ఇలా లెమన్ రైస్ నేను చేసిన విధానం నచ్చినట్లయితే వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారనేది మీ వంటకని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.